హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అశ్వత్థామ గురించి చెప్పుకుందామండి. అశ్వత్థామ అంటే ఎవరు, ఆయన మహాభారతంలో ఆయన పాత్ర ఏమిటనేది తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుడి కుమారుడు. ఇతని తల్లి పేరు కృపి. ఇతడు మరణం లేని చిరంజీవి, ద్రోణాచార్యునికి ఇష్టమైన ప్రియమైన పుత్రుడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కృంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణం పాలైనాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు. అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో కూడా ఒకడు. సప్త చిరంజీవులు అనగా బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్లతో పాటు అశ్వత్థామ కూడా. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడుకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూపపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించాడు. పాండవులను చంపటానికి ఒక పథకం రూపొందించుకున్నాడు. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యంతో కలిసి రాత్రివేళలో దాడి చేయటానికి పాండవ శిబిరానికి వెళ్లారు. కానీ అప్పటికే కృష్ణుడు సాత్యకితో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించారు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలాగా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవుల్ని చంపటానికి వారి శిబిరానికి వచ్చారు. ద్రౌపదీ పుత్రులైన 5 మందిని ఉప పాండవులను కూడా చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలబడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా పుష్పాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవుల స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది పాండవుల తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృతి శిశువును తిరిగి బతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధితో బాధపడాలని కృష్ణుడు శపిస్తాడు. అలా శాపానికి గురైన అశ్వత్థామ ఇప్పటికే బ్రతికే ఉన్నాడని నమ్ముతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.